జనరల్ అనెస్థీషియా ఇన్ చిల్డ్రన్. సో ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇండికేట్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. సో ఎవరైతే చిల్డ్రన్ చైర్ సైడ్ ట్రీట్మెంట్ కి కోఆపరేట్ చేయరు ఆర్ ఎనీ డిసేబిలిటీ ఆర్ డెవలప్మెంటల్ డిలేస్ వల్ల కోఆపరేటివ్ ఎబిలిటీ తక్కువ ఉంటుందో, సో ఇట్లాంటి చిల్డ్రన్ కి జనరల్ అనెస్థీషియా అండ్ ఇండికేట్ చేస్తాం. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. సో కొంతమంది పిల్లలు జనరల్ గా డెంటల్ ట్రీట్మెంట్ అంటే బాగా యాంగ్జైటీ ఫీల్ అవడం ఆర్ డెంటిస్ట్ దగ్గరికి రావాలంటే ఫోబియా లాగా ఫీల్ అవ్వడం, ఇట్లాంటి చిల్డ్రన్ కి సైకలాజికల్ ట్రామా తగ్గించడానికి జనరల్ అనెస్థీషియాలో ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు లైక్ మల్టిపుల్ ఎక్స్ట్రాక్షన్స్ కానీ మల్టిపుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటి కండిషన్స్ లో కూడా జిఏలోకి వెళ్ళడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ ఫ్రాక్చర్ ఆఫ్ జా కానీ ఇట్లాంటి కండిషన్స్ లో కూడా జనరల్ అనెస్థీషియాలో ఇండికేట్ చేస్తాం. సో చాలా మందికి జనరల్ అనెస్థీషియా ప్రొసీజర్ సేఫా అనే క్వశ్చన్ ఉంటుంది. సో జనరల్ అనెస్థీషియాలోకి వెళ్లే ముందు మనం కొంచెం ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతాం. అందులో చిల్డ్రన్ ఒక పాస్ట్ మెడికల్ హిస్టరీ తీసుకొని అండ్ జనరల్ ఫిజిషియన్ కన్సెంట్ తీసుకొని మనం ప్రొసీజర్ కి వెళ్తాం. ప్రోటోకాల్ అంతా ఫాలో అవుతాం కాబట్టి సో జనరల్ అనెస్థీషియా వల్ల ఏం అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఇట్ ఈస్ సేఫ్ టు గో ఫర్ జిఏ.